ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనము చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించింది. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. ఇవాళ ఈ యొక్క పాఠ్యాంశంలో మనం గమనించగలిగినట్లయితే ఎజ్రా భక్తుడు ఇశ్రాయేలు జనాంగమును తిరిగి మరి యెరూషలేముకు తీసుకొని వెళ్ళే ఆ యొక్క ప్రయాణము గురించి ఇక్కడ రాయబడ్డ మనం చూస్తా ఉన్నాం. 15వ వచనం నుండి ఆ యొక్క భాగాన్ని మనం చూస్తాం. అయితే ఇవాళ 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్టయితే ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిది అని అంటే, ఈ 3 వచనాల యొక్క సారాంశం కనుక మనం గమనించగలిగినట్లయితే నీకు శ్రమ సంభవించినప్పుడు, నీకు ఉపద్రవము సంభవించినప్పుడు, నీకు కష్టము సంభవించినప్పుడు, నీకు బాధ సంభవించినప్పుడు, నీకు వేదన సంభవించినప్పుడు, నీకు కష్టకాలము సంభవించినప్పుడు నీవుగా ఏమని ప్రకటన చేసుకోవాలి అని అంటే, నీకు నీవుగా ఉపవాసం ఉండి నేను దేవుని దగ్గరకు వస్తాను అనే ఆ యొక్క తీర్మానము చేసుకోవాలనే విషయాన్ని నేను మనం ఈ లేఖన భాగాల నుంచి గమనించగలిగిన ఇక్కడ ఎజ్రా భక్తుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటిది అని అంటే, మేమందరం కలిసి బయలుదేరి వెళ్ళాలని ఆశపడుతున్న వేళ మరి మా రాజును అడిగితే మా రాజు మాకు రౌతులను లేకుంటే గుర్రములను మాకు పంపిస్తాడు, మమ్మల్ని క్షేమకరంగా నడిపిస్తాడు. అయితే రాజు కంటే గొప్పదైనటువంటి రాజాది రాజును మేము సహాయం కూడా సిద్ధపడ్డాము అనే విషయాన్ని నేడు ఎజ్రా భక్తుడు మనకు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం కూడా ఎవరి దగ్గరకు వచ్చి మన ప్రార్థనాంశాన్ని తెలియజేయాలన్నాము అని అంటే, రాజులకు రాజు దగ్గర. ఈవేళ రాజులకు రాజు దగ్గర నీ నా విజ్ఞాపనను, నీ నా విన్నపమును, నీ నా మొరను, నీ నా బాధను, నీ నా కష్టమును నేను తెలియజేయ వచ్చినప్పుడు ఇంకా లోకానుసారమైన ఎవరిపైన మనము ఆధారపడనవసరం లేదనే విషయాన్ని ప్రాముఖ్యంగా ఈ 3 వచనాల్లో మనం గమనించిన ద రిటర్న్ టు జెరూసలేం అనే ఆ యొక్క అంశంతో మరి ఈ యొక్క ప్రయాణము అవుతున్న వేళ వీరు ప్రయాణము ప్రారంభించక ముందు ఎజ్రా ఏమని సెలవించాడంటే, మనం 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడదాము. ఎందుకంటే వాళ్ళు ఇంచుమించుగా 900 మైళ్ళ దూరము కాలినడకన మీద ప్రయాణము చేస్తూ వారు వెళ్తా ఉన్న ఆ యొక్క సమయంలో ఎజ్రా కనిపించిన మాట ఏంటిది అంటే, మనకి ఈ లోకపు రాజుల సహాయం కాదు కానీ పరలోకంలో ఉన్న
రాజు యొక్క సహాయం మనకి కావాలి. ఇవాళ 21వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఒకసారి, అప్పుడు దేవుని సన్నిధి మమ్మున మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసము ఉండుడని ప్రకటించింది. నేడు ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఈ పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రదేశాలకు వెళ్ళిన వేళ ఒక ప్రదేశం దగ్గర యుద్ధం జరిగి విజయం పొందుకున్నప్పుడు ఆ నది దగ్గర ఒక పేరును పెట్టి, ఆ నదికి ఒక పేరును పెట్టి, ఆ నది దగ్గర మేము విజయం పొందుకున్నామనే గుర్తులను మనం చూస్తూ వస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక నదిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ నది పేరేంటండి? అహావా అనే నది దగ్గర వారు ఉపవాసం ఉండుటకు ప్రకటన చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన ఇక్కడ 21వ వచనంలో ప్రారంభంలో ఏం చేస్తున్నామంటే, అప్పుడు దేవుని సన్నిధి మమ్మును మేము దుఃఖపరచుకొని. ఇవాళ మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దుఃఖము ప్రతిసారి ఆ బాధ వచ్చినప్పుడే కాదు కలిగేది, కానీ దుఃఖం అనేది ఏ సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది అని అంటే, రాబోయే శ్రమ గురించి, రాబోయే ఇబ్బంది గురించి, రాబోయే ఒకవేళ వీరిలాంటి సమస్యనే మనకు ఉందనుకోండి, కొన్ని దినాలు మనం కాలినడక మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి అనే ఉన్నదనుకోండి, ఇంకా వేరే మార్గం ఏమి లేదు అని ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? కొద్దిగా బాధపడతాం. అమ్మో, అన్ని దినాలు నడుచుకుంటా వెళ్ళాలా. ఈ రోజుల్లో అయితే నేటి దినాల్లో మనము చాలా విధాలుగా మనము ప్రయాణం అనేది సులువుగా మార్చి వేసుకుంటా ఉన్నాం. ఒకవేళ కాలి నడకన వెళ్ళాల్సి వచ్చినా కానీ కావలసిన మంచి షూలు ధరించుకుంటా ఉన్నా, మోకాళ్ళకి కావలసిన మంచి నీ క్యాప్స్ వేసుకుంటా ఉన్నా, మరి ఆ ప్రయాణంలో కావలసిన వసతులు అన్ని వనరులన్నిటినీ మనం సిద్ధపరచుకొని మనం వెళ్తా ఉన్నాం. నేడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎస్ట్రా యొక్క కాలంలో ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితి అయితే లేదు, కానీ మన జీవితాల్లో కూడా మన జీవనం ముందుకు వెళ్తున్న కొలది పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి మానవునికి సంతోషం ఎంత కావాలని వెతుకుతూ వెళ్తా ఉంటాడో అంతే దుఃఖాన్ని కూడా వెతకకుండానే వెంబడిస్తూ వస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇవాళ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఏ మానవుడైనా సంతోషంగానే ఉన్నాడా తన జీవిత కాలం అంతా అంటే ఏ మానవుడు కూడా ఉండడు. కావున ఈ జీవన ప్రయాణంలో ఎస్ట్రా యొక్క ప్రయాణాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనమైతే అంత ప్రమాదకరమైనటువంటి లేకుంటే అంత దుఃఖకరమైనటువంటి వీళ్ళు, ఎందుకంటే కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆ ప్రాంతాలలో వారి శత్రువులు వారికి ఎదురవుతా ఉంటారు, అనేకమైన ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ప్రతిదీ మరి మంచి నేలగా ఉండదు. కొన్ని కొండలు ఎక్కవలసి వస్తుంది, కొన్ని రాళ్ళ మధ్యన నడవలసి వస్తుంది, కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాల్లో నడవలసి వస్తుంది. ఈ నడక అన్నిటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వారికి అనిపిస్తున్న మాట ఏంటిది అంటే, అక్కడ నుంచి వారి ప్రయాణం మొదలు చేయాలి కనుక అక్కడ వారు దేవుని సన్నిధికి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధిలో రాబోయే ఆ యొక్క జరగబోయే ఆ యొక్క సంఘటన గురించి వారు దుఃఖము ప్రకటించుకుంటూ వారు ముందుకు కొనసాగుతున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చును. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటిది అని అంటే, శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు. మన జీవితాలలో శుభ ప్రయాణము కలగాలంటే ఎవరిని వేడుకోవాలంట? మన దేవుణ్ణి వేడుకోవాలి. శుభ ప్రయాణము అంటే ఏదైనా శుభము మన జీవితాల్లో జరగాలి అని అంటే మనము దేనికైనా కానీ మనము ఆధారపడవలసింది మన రాజు అయినటువంటి పరలోకంలో ఉన్న తండ్రి ఆయన కుడి పార్శ్వాన ఉన్న యేసుక్రీస్తు ప్రభువునే. కాబట్టి ఈవేళ మనం చూసినట్లయితే వీరికి శుభము, దుఃఖము దాని వెంబడి శుభము. ఆ దుఃఖ ప్రయాణము వారు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రయాణం దుఃఖమే ఇస్తుంది, కానీ ఆ దుఃఖకర ప్రయాణంలో కూడా ఏం కావాలంట?
శుభ ప్రయాణము వారికి కలుగునట్లుగా వారు ఏమని ప్రకటించుకున్నారంటే, రండి మన దేవుని దగ్గరికి వెళ్ళి మనకి శుభము కలుగునట్లు మన ప్రయాణం అంతటిలో దేవుని యొక్క సహాయము కోరునట్లు వారు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించింది. నేడు ఈ యొక్క ఉపవాసము మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, ఉపవాసము ద్వారా మనము శుభము అంటే మన ప్రయాణం ఒకవేళ చాలా ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ ఆ ఇబ్బందికరమైన ప్రయాణాన్ని కూడా ఈ ఉపవాసం ద్వారా ఏం చేసుకోగలుగుతాం అంటే శుభ పరమైనటువంటి ప్రయాణముగా మార్చి వేసుకోగలుగుతాం. ఇబ్బందికరమైనటువంటి దినాలే మనం ఎదుర్కొంటున్నప్పటికీ ఉపవాసము చేయడం ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే ఆ దినాలను శుభప్రయమైనటువంటి దినాలుగా మనము మార్చుకోగలుగుతాం. నేడు ఈ దినాన మనము దేవుని దగ్గరికి వచ్చిన వేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఉపవాసముతో ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన చేయబోయే గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనము రుచి చూడనైనా. కీర్తనకారుడు 107వ కీర్తన 7వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారికి నడిపించను. చక్కని త్రోవను వారిని నడిపించను, వారొక నివాసపురము చేరునట్లు. ఈవేళ మనము కూడా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మనము ఈ యొక్క పురమును లేకుంటే ఈ యొక్క నివాసపురమును విడిచిపెట్టి మరి యొక్క నివాసపురములోనికి మనము వెళ్ళవలసిన ఒక ప్రయాణాన్ని ఈ లోకంలో మనము చేస్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇహలోకము, ఈ భూలోకము మనం ఎంత కాలము జీవిద్దాం అనుకున్నా కానీ ఒకానొక దినాన ఇది శాశ్వతముగా పూర్తి చేయబడుతుంది, శాశ్వతముగా తీసివేయబడుతుంది. ఇక్కడ నివసించడానికి కానీ ఈ భూమి అనేది లేకుండా దేవుడు ఒకానొక దినాన దీన్ని పూర్తి చేయనున్నాడు అనే విషయాన్ని మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవన ప్రయాణంలో కూడా ఏ రీతిగా అయితే నా కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని నెలకొల్పు అని మనం ప్రార్థన చేస్తామో, వేరొక పురము మనము చేరునట్లు దేవా చక్కని త్రోవను నా జీవితంలో కలుగు చేయి అనే ఆ యొక్క ప్రార్థన జీవితము మనము కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు ఈ వచనంలో నుండి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము దేవుని చెంతకు వచ్చినప్పుడు ప్రతిసారి దేవుడు కష్టాన్ని పెట్టినప్పుడే మనం ఎక్కువగా ఎందుకు ప్రార్థన చేస్తాము అని అంటే, కష్టములోనే దేవుడు మనకి ఎంత గొప్ప దేవుడో మనకు గుర్తొస్తూ ఉంటాడు కనుక ఆ కష్టములో నుండే మనం నడిపిస్తూ ఉంటాడు. గడిచిన ఆదివారము మనం వచ్చిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నీవు నాతో పాటు రా, ఈ కష్టకాలంలో నాతో పాటు రా, ఈ ప్రయాణము గమ్యస్థలానికి చేరడానికి ఇలాంటి ప్రదేశం ఉన్నది, కాస్త బానే ఉన్నది, కాస్త మురికి ఉన్నది, కాస్త ముళ్ళ తుప్పలు ఉన్నాయి, వీటన్నింటిలో నేను నడవలేకపోతున్నాను అని అంటే దేవుడు ఆయనతో పాటు నడిచాడు. దేవుడు ఆయనతో పాటు నడిచినప్పుడు మంచి ప్రదేశంలో రెండు అడుగులు కనపడతా ఉన్నాయి. ఈ కాలువల మధ్యన ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నడిచినప్పుడు ఒకటే పాదం కనపడతా ఉన్నది. నన్నెందుకు నడిపించావు అని దేవుడిని అడుగుతుంటే దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడంట, నువ్వు కాదు నడిచింది, నేను నిన్ను ఎత్తుకొని నేనే నడిచాను, ఆ పాదాలు నావే అని దేవుడు సెలవించాడు. కానీ ఈవేళ మనకి దేవుడు తోడుగా ఉంటే కష్టకాలం కూడా ఎలా కనపడతా ఉంటది అంటే శుభప్రదమైనటువంటి కాలంగానే మనకు కనపడుతుంది. ఆ కష్టము అనేది మన జీవితాల్లో కనిపించకుండా దేవుని చెంతకు మనం రాగలిగినట్లయితే దేవుడు మన జీవితాలలో ఆయన తాకిడి, ఆయన నడిపింపు మన జీవితాల్లో మనం కలిగి ఉండగలిగినట్లయితే ఇక కష్టం అనేది మనకి కష్టములాగా కనిపించదు, నష్టం అనేది నష్టంలాగా కనిపించదు, బాధ అనేది బాధలాగా కనిపించదు. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఉదాహరణగా తీసుకోగలిగినట్లయితే ఆయనకు ముళ్ళ కిరీటం ఆయన నెత్తి మీద పెడుతున్నప్పుడు, ఆయన ముళ్ళతో చేతులను కాళ్ళను కొడుతున్నప్పుడు, బల్లెముతో ఆయన పొడుస్తున్నప్పుడు ఆయన ఆ సమయంలో కూడా పలికిన మాట ఏంటిది అంటే, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో
వీరు ఎరుగరు. వేళ మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవాలని ఎందుకు సెలవిస్తా ఉంటుందండి? ఈ లోకము మనల్ని ఆ రీతిగానే బాధపరచాలని, ఈ లోకము మనల్ని ఆ రీతిగానే దుఃఖపరచాలని, ఈ లోకము మనల్ని ఆ రీతిగానే కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్న కొలది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల నుంచి శుభకరమైనటువంటి ప్రయాణంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన త్రోవను, ఆయన మార్గమును సరళపరుస్తున్నాడనే విషయాన్ని మనం ఎరిగి ఉండవలసిన వారమే ఉన్నాం. సో మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ వారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని శుభ ప్రయాణము కలుగునట్లు, ఆ పదాలను మనం చూసినట్లయితే ఉపవాసముండుడని ప్రకటించింది. 22వ వచనంలో మనం చూసినట్లయితే మేము కలుగు చేయుటకై, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటే గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్గర్భమును రౌతులను రాజు వద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఇక్కడ యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు, మన దేవుని యొక్క ఉన్నతమైన స్థితి ఏంటో నాకు తెలుసు కనుక నేను రాజు వద్దకు వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి నాకు శత్రువుల విషయమే నాకు నీవు సహాయం చేయని నేను అడగలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ పైన ఏమని రాస్తున్నాడంటే, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా. ఇవాళ మనం కూడా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉందా లేదా? తోడుగా ఉంది. నిశ్చయముగా దేవుని యొక్క హస్తము మన జీవితాల్లో తోడుగానే లేనట్లయితే మన జీవితాలు అయోమయం అయిపోయాయి, మన జీవితాలు అల్లకల్లోలం అయిపోయాయి, మన జీవితాలు ఊహించని రీతిగా నూతనమైన మలుపు తీసుకొని ప్రమాదంలోనికి చేకూర్చబడేవి. ఆయన హస్తము మనకి తోడుగా ఉన్నది కనుకనే అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటి వారి యొక్క సాక్ష్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు యొక్క సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతా కోల్పోయినప్పటికీ తాను సజీవుడుగా ఉన్నందుకు ఆయన ఏమంటున్నాడు అంటే, ఇది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎజ్రా అంటున్నాడు, నేను ఇహలోకపరమైన రాజును అడిగితే, నా శత్రువుల విషయమై నాకు సహాయం చేయమని అడిగితే ఆయన సహాయం చేస్తాడు, కానీ నేను ఆయనని సహాయం కోర ఆలోచన చేయట్లేదు. ఎవరి సహాయం కోరాలని ఆశపడుతున్నాడు? మేలు కలుగు చేయుటకై, మేలు కలుగు చేసే దేవుడిని నేను ఆశ్రయించాలనుకుంటున్నాను. ఈ లోకపు రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఎవరైనా కావచ్చు, మనకి మేలును చేయలేరు. నిజమైన దేవాది దేవుని నమ్ముకున్న ఆయనను, ఆయనే మనకు మేలును కలుగు చేస్తాడు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, వారు వెళ్ళబోచున్న ఆ యొక్క రిటర్న్ జర్నీలో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనబోతున్నారంటే, వారికి అక్కడ ఏమొస్తున్నారంట? కింద చదివినట్లయితే గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు. ఎవరు రాబోతున్నారు? మధ్యలో శత్రువులు రాబోతున్నారు. శత్రువుల యొక్క పన్నాగములన్నిటిలో నుంచి వారు తప్పింపబడి ముందుకు వెళ్ళినట్లుగా వారు ఎవరిని ఆశ్రయించాలనుకుంటున్నారు? దేవుడిని ఆశ్రయించాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన ఏం కలుగు చేస్తాడట? ఏం కలుగు చేస్తాడు? మేలు కలుగు చేసే దేవుడు. మేలు కలుగు చేసే దేవుడు. పైన దుఃఖకరమైనటువంటి పరిస్థితుల నుంచి శుభ ప్రయాణము దయచేసే దేవునిగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 22వ వచనంలో మేలు కలుగు చేసే దేవుడు. ఎవరికి మేలు కలుగు చేస్తాడు? ఆయనను ఆశ్రయించు వారికి. అందరికీ మేలు చేయడు దేవుడు. ఈ లోకంలో అందరూ ఉన్నతముగా ఉండొచ్చు, మంచి చదువులు చదువుకోవచ్చు, మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు,
మంచి వ్యాపారం చేస్తూ ఉండవచ్చు, మంచి రీతిగా వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఉండవచ్చు. కానీ ఆ మేలు ఇహలోకపరమైనటువంటిది. కానీ మన జీవితాల్లో మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు బలియాగముగా తన జీవితాన్ని సమర్పించి ఆయన తిరిగి 3వ దినాన పునరుద్ధారుడై లేచి తండ్రి చెంతకు వెళ్ళడం ద్వారా మన జీవితాలు ఎంత మేలు కలుగు చేశాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడు. ఆయనే జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవము కలుగు చేసే దేవుడు. ఒక నూతనమైన మార్గములో, ఒక నూతనమైన ప్రదేశంలో ఆయన నివసించనే ఉన్నాడు. అక్కడికి మనము చేరితే అక్కడ మనకి ఏం కలుగుతుంది అని అంటే, నూతన జీవం కలుగుతుంది. ఆ మార్గము గుండా వెళ్ళాలి, ఆయన మార్గము గుండానే ఆయన చెప్పిన విధంగానే మనం వెళ్ళాలి. అప్పుడు మన జీవితాల్లో మేలును మనము చూడలేనాం. కాబట్టి ఈవేళ ఆయనను ఆశ్రయించ ఉపవాసముతో మనం ఆయన చెంతకు వచ్చి ఉన్నాం కనుక మన దేవుని హస్తము మనకు తోడుగా ఉంటది. ఎలాంటి పరిస్థితుల్లో తోడుగా ఉంటది? శత్రువులు ఉన్నా కానీ, శత్రువులు మనల్ని చుట్టుముట్టినా కానీ, శత్రువులు మనల్ని సంహరించాలని ప్రయత్నం చేసినా కానీ, ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఈ లోకపు రాజుని కాదు ఆయన సహాయం కోరాలని ఆశపడ్డది, పరలోకంలో ఉన్న రాజును. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, 31:17 కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధులగును, వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున గదా ఈ కీడులో మనకు ప్రాప్తించనుకొందురు. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూసినట్లయితే, మోషేతో తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాటలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. అంతేకాదు, కిందేమంటున్నాడు అంటే, ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించనుకొందురు. కావున ఈవేళ ఆయన హస్తము లేనట్లయితే అక్కడ గలిబిలి జరుగుతూనే ఉంటుంది. ప్రమాదకరమైనటువంటి వారు అక్కడ నివసిస్తూనే ఉంటారు, ఇబ్బంది పెట్టే వారు అక్కడ ఉంటూనే ఉంటారు. సో ఈవేళ ఆయన హస్తము మన మీద ఉంటుందో లేదో మనము చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఇవాళ ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటిదంటే, ఎవరైతే మరి ఆయనను ఆశ్రయిస్తారో వారికి ఆయన మేలును దయచేస్తాడు. మేలును దయచేసే వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఆయన శత్రువులు ఎవ్వరు కూడా వారిని ఏమీ చేయలేరు. ఇవాళ మన జీవితాల్లో కూడా దారి వెంబడ వస్తూ ఉంటే చాలా మంది చాలా విధాలుగా అనుకుంటూ ఉండవచ్చు. బైబిల్ గ్రంథం పట్టుకొని వెళ్తున్నావు, నీ జీవితంలో ఏం బాగుంది, నువ్వేం సంతోషంగా ఉన్నా, నీ కుటుంబం ఏం సంతోషంగా ఉందని నలుగురు నానా విధాలుగా మన గురించి మాట్లాడుకోవచ్చు. కానీ మన దేవుని హస్తము మనకి తోడుకున్నంత వరకు శత్రువులు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని పన్నాగములు వేసినా, ఏ రీతిగా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ మనకి విజయమే కానీ అపజయం ఉండనే ఉండదు. వారి పన్నాగములన్నీ మనకి కొన్ని రోజులు బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఆ బాధల నుంచి మనల్ని విముక్తి కలుగజేస్తాడు మనము ఆయనను ఆశ్రయించినప్పుడు. కావున ఈవేళ 17వ వచనంలో ఏమంటున్నాడు? ఆ దినమున వారు మన దేవుడు మన మధ్యన ఉండకపోయినందున కదా ఈ కీడులో మనకు ప్రాప్తించనుకొందురు. సో ఈవేళ మన దేవుడు మన మధ్యన ఉండేటట్లుగా మనము అలాంటి క్రియలను మనము దేవుని మందిరంలో జరిగించేవారిగా ఉండాలి. దేవుడు ఎల్లవేళలా మనతో తోడుగా ఉండాలి అనే ప్రయత్నాలే మనం చేస్తూ ఉండాలి. దేవుడు ఆయన హస్తము మన మీద ఉండాలనే రీతిగా మన జీవితాలను మనం కట్టుకుంటూ ఉండాలి.
చాలు, అంతేగాని ఎలా పడితే అలా మనం జీవిస్తే, ఆయన హస్తము కనుక మన మీద నుంచి ఆయన తీసివేస్తే మన జీవితము ఎలా అయిపోతుందో, ఏమైపోతుందో, ఎలా ఉంటామో, ఏమైపోతామో మనకి తెలియని అగోచరమైనటువంటి పరిస్థితుల్లో మనము మన జీవితాన్ని చేదార్చుకుంటాం. కనుక ఇవాళ ఆ రీతిగా మనం ఉండకుండా ఇక్కడ ఎజ్రా 22వ వచనంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి మేలు కలుగుతుంది, ఆయన హస్తము వారికి తోడుగా ఉంటుంది, శత్రువుల విషయమై ఆయన వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటామనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 23వ వచనాన్ని మనం చూస్తే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పదాలు ఏంటి అంటే, ఉపవాసం ఉండి మా దేవుని వేడుకొనగా ఆయన మనవి అంగీకరిస్తాడు. ఏం చేస్తే అంగీకరిస్తాడు? ఉపవాసం ఉండాలి, ఆయనను వేడుకోవాలి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మనవి అంగీకరిస్తాడు. సో ఇవాళ మన ప్రార్థనలన్నీ దేవుడు విని అంగీకరించాలి అనంటే, మన ప్రార్థనలన్నీ ఆయన చెవిన పడాలి అనంటే మనం ఏం చేయాలంటే 23వ వచనంలో తెలియజేయబడిన రీతిగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడమే కాదు, మన దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన మనవిని ఆలోచిస్తాడు, అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనకి బాగా సుపరిచితమైన వచనం ఒకటి చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఏం చేయాలంట? దేనిని గురించి మొట్టమొదటిగా మనం ఏం కావద్దు? చింతపడకూడదు. దేనిని గురించి కూడా చింతపడకూడదు. ఏమవుతుందా, రేపేమవుతుందా, ఎల్లుండేమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రేపటిని గురించి ఏం చేయొద్దన్నాడు? చింతించకుడి. రేపేమవుతుందో దాని విషయమై అదే విచారిస్తుంది కనుక నీకు రేపేమవుతుందో అనే విషయం గురించి అవసరం లేదు. నేడు నీవు ఏ రీతిగా ఉన్నావు, నేడు నీవు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు, నేడు నీవు బ్రతికి ఉండగా దేవుని విషయమై ఏమి ఆలోచన చేస్తూ దేవుని మహిమార్థమై నీ జీవితంలో ఏ కార్యం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కానీ అమ్మో రేపేమవుతుంది, ఎల్లుండేమవుతుంది, వచ్చే వారంలో ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం చింతించిన అవసరం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ఏం చేయాలంట? చింతపడకుండా సైలెంట్గా ఊరుకోవద్దు. చింతపడద్దు అని అంటే నువ్వు ఇంకా అన్ని మానేసి పక్కన కూర్చోవడం కాదు. ఏం చేయాలి అనంటే వాటన్నిటికీ జవాబును అనుగ్రహించి ఆ దేవాది దేవునికి ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు, నీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే కృతజ్ఞత అనే పదాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, కృతజ్ఞత అంటే రాబోయే దినాల్లో దేవుడు చేయబోయే మేలు గురించి కాదు ఇక్కడ చెప్తుంది. కానీ గడిచిన దినాలన్నిటిలో, గడిచిన సంవత్సరాలన్నిటిలో దేవుడు మనల్ని ఏ రీతిగా కాచి కాపాడుతూ వస్తా ఉన్నాడు, ఏ రీతిగా పోషిస్తూ నడిపిస్తా ఉన్నాడు, ఏ రీతిగా మన జీవితాల్లో కార్యాలు చేస్తూ వస్తా ఉన్నాడు, వాటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు. నేడు ఈ దినాన మనం బాధపడుతూ ఉండొచ్చు ఏదైనా విషయం గురించి, కానీ గడిచిన దినాలన్నిటిలో దేవుడు ఇచ్చిన సంతోషాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలంట? మన విన్నపములను దేవునికి తెలియచేయాలి. అందుకే ఎవరు ఇట్లా అన్నారు, పుట్టకొస్తే అంట ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ
ప్రతి ఒక్కరూ మనం ఏం చేస్తూ ఉంటామని అంటే మన పొట్ట మనం కోసుకొని మన సమస్యలు ఏంటో మనం చూసుకొని ప్రయత్నం చేయం, కానీ పక్కనోడిది కోసేసి ఇగో నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నీకు ఇది ఉంది, నీకు అది ఉంది అని చెప్పే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మన పొట్ట ఒకసారి మనం కోసుకొని చూస్తే మన ఇంట్లోనే ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి దేవుని దగ్గర ఎంత విజ్ఞాపన చేయాలో, ఆయన మన పట్ల ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, రాబోయే దినాల్లో ఎన్ని కార్యాలు చేయాలో వాటి విషయమై ప్రార్థన చేసి ఆయన మనసులో ఉండగానే పక్కనోడు పొట్టకోసి నీ కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటారు, నీ లివర్ పాడైపోయింది అంటారు, నీ కడుపు అంతా చెడ్డగా ఉందని అంటారు. కానీ మనది మనం ఒకసారి పోసుకొని చూసుకుంటే మన లోపలే చాలా పాడైపోయి ఉంటాయి, చాలా మురికిగా అయిపోయి ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఏది జ్ఞాపకం చేసుకోవాలంటే మన హృదయము ఏదైతే ఆలోచన చేస్తున్నదో ఆ హృదయంలో నుంచే ఏమొస్తాయంట, మాటలు కూడా బయటకు వస్తాయంట. మన మనసులో ఏ విషయం గురించి అయితే ఆలోచన చేస్తున్నామో ఆ దాన్ని బట్టి మన నోటిలో నుండి మన మాటలు కూడా బయటికి వస్తాయి. సో ఇవాళ మనము దేనితో నింపబడుతూ ఉన్నామో అదే మనం మాట్లాడతాం కనుక ఇవాళ దాని విషయమై మనం చింతించకుండా, దేనిని గురించి మనము చింతించకుండా, పక్కన వారి గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయకుండా మనం ఏం చేయాలంటే మన గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటూ అసలు మన బ్రతుకు ఎలా ఉన్నది, మనం ఎలా ఉన్నాం, మనం దేవుని ముందు ఒక దినాన ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి, మనం నిలబడగలుగుతామా, మనం ఆయనతో పాటు కొనిపోబడగలుగుతామా అనే విషయం గురించి మనం ఆలోచన చేస్తే మనకే అనిపిస్తుంది, అయ్యో నేనే ఎన్ని విషయాలు సరిదిద్దుకోవాలి, నేను ఒకటికి వెళ్ళి చెప్పేది ఏంటి అనే విషయం మనకి వెంటనే అర్థమవుతా ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే మనము ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను మనము దేవునికి తెలియజేయాలి. దేవునికే తెలియజేయాలి. ఏ విషయమైనా కానీ దేవునికే తెలియజేయాలి. ఏ విషయం గురించి అయినా కానీ దేవునే మొరపెట్టుకోవాలి. ఏ విషయం గురించి అయినా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కార్యాలను సఫలపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఒక మనిషి ఏది చేయలేడు, కానీ దేవుడైతే సమస్తము చేయగల సమర్థుడు. ఇవాళ ఎజ్రా అందుకే రాజు దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందని వెళ్ళాడు, ఆయన కార్యము సఫలపరచబడుతుంది. ఆయన ప్రయాణం అంతా సురక్షితంగా శుభ ప్రయాణమును ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొంటాడనే విషయాన్ని ఎరిగిన ఎజ్రా 3 దినాలు ఉపవాసము ప్రకటించి ఆయన ప్రయాణము మరి చక్కని రీతిలో ముందుకు కొనసాగించినట్లు మనం చూస్తా ఉన్నాం. సో నేడు మనము ఉపవాసం ఉండి ఏ సంగతిని బట్టైనా కానీ మన వ్యక్తిగత విషయం కావచ్చు, ఇవాళ మనము మన పొరుగు వారు, మన తోటి వారు, మన సహోదరుల గురించి మనము ప్రార్థన చేసిన వేళ నేను ఎప్పుడు ఈ విషయం కూడా చెప్తా ఉంటాను. మనము పొరుగు వారి గురించి ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు మన అవసరాలను అంతగా తీరుస్తా ఉన్నాడు. మన గురించి మనం దేవుడికి చెప్పుకోని అవసరం లేదు. మనం సృష్టించిందే ఆయన. తల్లి గర్భమందు రూపింపబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం ఈ లోకంలోకి ఎలా వస్తామో, ఎలాంటి కాళ్ళు ఉంటాయో, ఎలాంటి చేతులు ఉంటాయో, ఎలాంటి తల్లిదండ్రులు ఉంటారో, ఎవరుంటారో తెలియని ఆ సమయంలోనే మన సమస్తము ఎవరికి తెలుసట, దేవుడికి తెలుసు. మనం ఎప్పుడు చనిపోతామో కూడా ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. ఎలా చనిపోతామో ఎవరికి తెలుసు, సమస్తము తెలిసిన దేవుడికి మన విన్నపములను మనం చెప్పుకునే వారిగా ఉండగలిగే ప్రయత్నాన్ని మనము చేయాల్సిందిగా మీకు మనం చేస్తాము. సో మేము ఉపవాసం ఉండి ప్రతి సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరిస్తాడు అని రాయబడ్డదా, ఏమని రాయబడ్డది? అంగీకరించెను అంటే వీళ్ళు ప్రార్థన చేశారు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే వారి ప్రార్థనను అంగీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం.
ప్రార్థన చేయుటకు నీకు అవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకుని. ఇక్కడ సంఘము గురించి పౌలు భక్తుడు రాసిన మాటలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఒక కుటుంబ వ్యవస్థ గురించి పై 4 వచనాలు రాస్తూ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా మనము ఇక్కడ మనల్ని మనమే గమనించుకుంటే అనేక ప్రాంతాల నుండి మనం ఒక ప్రాంతంలోనికి వచ్చి ఒక సంఘంలో మనం చేర్చబడ్డాం. ఒక సంఘంలో మనం చేర్చబడ్డప్పుడు మనం ఒక కుటుంబముగా మార్చబడ్డాం. నేడు అనేకమైన కార్యక్రమాలు ఈ కుటుంబంతోనే జరిపించుకోవాలని మనము ఆలోచన చేసుకొని ముందుకు కొనసాగుతా ఉన్నాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్నిసార్లు పరిస్థితులు ఎటువంటివిగా ఉంటాయి అని అంటే, ప్రార్థన చేయటకై మీరు సవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలుపలేక పోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. ఇవాళ మనం గమనించినట్లయితే ఈ సహవాసం, ఈ ప్రార్థన, వీటిలో మనమందరము ఒక కుటుంబంగా ఎందుకు చేరాలి అని అంటే, సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే నానా విధాలుగా వాడు మనల్ని శోధనలోనికి త్రోసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన కుటుంబంతో కలిసినప్పుడు. అందుకే మనము పెళ్లిళ్ళు, ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఎన్ని విభేదాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని మాటలు వారన్నా మనం వెంటనే వారికి ఫోన్ చేసి రండి అని మనము వారిని ఎందుకు ఆహ్వానిస్తూ ఉంటామంటే, వారందరూ ఉంటేనే ఆ ఇల్లు సందడిగా మార్చబడతా ఉంటారు. సో ఈవేళ మనము కూడా ఒక కుటుంబంగా చేరుతున్న వేళ మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏ రీతిగా దేవుని మందిరానికి రావద్దంటే మీరు వస్తున్నారా అని అనుకోవడం కాదు. కానీ వాళ్ళకి ప్రార్థన అవసరాలు లేవేమో, మన ప్రార్థన అవసరాలు చాలా ఉన్నాయి. మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భర్తల గురించి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షింపబడిన భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, వీరి గురించి బిడ్డలు కావచ్చు, వీరి గురించి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కావున దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా మనం ఏమి భావించి దేవుని మందిరానికి రావాలంటే, నేను వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే నన్ను, నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు అని ఆ యొక్క తలంపుతో మనం దేవుని మందిరానికి రావాలి. అప్పుడు నీవుగా వచ్చినప్పుడు ఇంకొకరు వారిగా వస్తారు కనుక మళ్ళీ మనం అందరం ఒక కుటుంబంగా చేరగలుగుతాం. సో అరే మీరు రావట్లేదా? నేను రావట్లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈ నవంబర్, డిసెంబర్లో అందరికీ చాలా పనులు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా మనకి ఇలాంటి కూడికలు దేవుని మందిరంలో ఏర్పాటు చేసినప్పుడు అవకాశం ఉన్న కొలది వీటిలో పాల్పొందులు పొందాలి. నా కుటుంబం అక్కడికి వస్తుంది అనే ఆశతో మనం రావాలి. అరే నేను రోజు మాట్లాడుకొని రోజు ఆదివారము నా పక్కన కూర్చున్న వాళ్ళు రావట్లేదంట, నేను వెళ్తే నాకు బోర్ కొట్టేస్తుందని మనము దేవుని మందిరానికి రాకూడదు. ఆయన మందిరానికి వెళ్ళడానికి మనకు బోర్ కొడితే మన జీవితం బట్టి ఆయనకు ఒకవేళ బోర్ కొట్టింది అనుకోండి, బోర్ కొట్టడం అంటే ఏంటి చెప్పండి? బోర్ కొట్టడం అంటే ఎప్పుడు ఇలానే ఉంటారు, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు దేవుని మందిరమే అంటారు, మీతో రాను, బోర్ కొట్టేసింది నాకు, దేవుని మందిరానికి ఊరికే వెళ్ళడము బోర్ కొట్టేసింది అనే వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వారితో మనం చేరామనుకోండి, దేవుడే మన జీవితం బట్టి వీడి జీవితంలో ఎన్ని చేసినా కానీ మారని వీడు నాకు బోర్ కొట్టాడని దేవుడు అనుకున్నాడు అనుకోండి, మన జీవితం ఏమవుతుంది? పోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. ఏమవుతుందో మనం ఊహించు. సో నేడు మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన
ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, సాతాను చొరబడి వాడి పన్నాగంలో చేస్తాడు కనుక మనం ఒక కుటుంబంగా చేరినప్పుడు నా గురించి ప్రార్థన చేసేవారు ఇంతమంది ఉన్నారు, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు చింతించాలి, నేను ఎందుకు దుఃఖపడాలి, నేను దేని గురించి మరి దుఃఖపడాలి అని ఆ యొక్క స్థితిలోనికి మనం వచ్చి నా గురించి ప్రార్థన చేసేవారు ఇంతమంది. కుటుంబంలో నలుగురే ప్రార్థన చేయవచ్చు, ఇద్దరే ప్రార్థన చేయవచ్చు, ముగ్గురే ప్రార్థన చేయవచ్చు. అదే సంఘం అనే కుటుంబంలోనికి చేరినప్పుడు మన చర్చ్లో మెంబర్షిప్లో 52 ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యారంట. 52 ఫ్యామిలీస్, 52 కుటుంబాలు ఉన్నాయంట. సో 52 కుటుంబాలు కనుక ఒక తాటి మీద ఒక స్థలంలో చేర్చబడి ప్రార్థన చేశారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడా? ఖచ్చితంగా అంగీకరించాడు. సో ఇవాళ మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఉన్న సంఘంలో మనము చేరి ప్రార్థన చేసే సదావకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. కలుసుకోవడం ద్వారా మేలుకరమైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని మనము అక్కడ ఉంచినట్లయితే దేవుడు నిశ్చయంగా మన కుటుంబాల్లో కూడా ఆయన మేళ్లతో మనల్ని తృప్తిపరుస్తాడు. సో ఈవేళ ఎజ్రా తన యొక్క మాటలలో సెలవిస్తున్నది ఏంటి అంటే, కొన్ని వేల కుటుంబాలను అక్కడ పై వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారో రాయబడ్డది. మొత్తంగా పురుషులతో పాటు స్త్రీలతో పాటు వారి పిల్లల్ని అన్ని కలుపుకుంటే ఈయన కూడా కొన్ని వేల మందిని మరి తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వారు వెళ్ళనైనటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే 21వ వచనంలో వారి ప్రయాణము మరి వారు దుఃఖకరముగా ప్రారంభించినప్పటికీ చివరిగా మనం గమనించినట్లయితే మా దేవుడు మా మనవిని అంగీకరించారు. నేడు ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకవేళ ఎవరికి తెలియకపోవచ్చు, మనంతటా మనకే తెలుస్తూ మన జీవితం ఏంటో, మన బ్రతుకేంటో, ఎలా ఉందో, మన బిడ్డలు ఎలా ఉన్నారో, మరి మన భర్తలు భార్యలు వీరు ఎలా ఉన్నారో అన్నీ మనకే తెలుసు కనుక ఒకవేళ నువ్వు ఏ దుఃఖంతో వచ్చావో ఇది నాకైతే తెలియదు, కానీ నీ దుఃఖము ఈవేళ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? దానిని అంగీకరిస్తాడు. నీ దుఃఖాన్ని మార్చే దేవుడు మన దేవుడు. నీ సంతోషాన్ని వెలిగింపజేసి అనేకులకు ఈ సంతోషాన్ని నువ్వు ప్రకటించే ఒక సాధనంగా దేవుడు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మన దుఃఖకరమైనటువంటి పరిస్థితుల నుంచి శుభ ప్రయాణము మేలు కలుగు చేయుటకు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారి ప్రార్థనను ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేటి ఈ ప్రత్యేకమైన దినాన ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన సదవకాశాన్ని మన అందరము సద్వినియోగం చేసుకుంటూ మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో